హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హే మోక్ష. ఇవాల్టి వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఒక లైఫ్ చేంజింగ్ టాపిక్ అయి ఉంటుంది. అదే అండి మీ మైండ్ సెట్. మన మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవడం కానీ అప్గ్రేడ్ చేసుకోవడం కానీ చాలా ఇంపార్టెంట్. అది మన బాధ్యత. ఎందుకంటే ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్ మన మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇదర్ ఇట్ కెన్ బి సక్సెస్, ఫెయిల్యూర్, హ్యాపీనెస్ ఆర్ ఈవెన్ మన చిన్న చిన్న డైలీ హ్యాబిట్స్ కూడా. ఈ మైండ్ సెట్ ని అప్గ్రేడ్ చేసుకోవడానికి నేను ఒక 8 పవర్ఫుల్ వేస్ తీసుకొచ్చిన. ఇందులో ఎగ్జాంపుల్సే కాదండి, ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. సో వితౌట్ ఫర్దర్ డు లెట్స్ డైవ్ ఇంటూ దిస్ వీడియో. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హే మోక్ష. ఫస్ట్ వే వచ్చేసి ఎంబ్రేస్ యువర్ గ్రోత్ మైండ్ సెట్ అన్నమాట. ఇక్కడ క్యారోల్ డ్వెక్ అనే ఒక సైకియాట్రిస్ట్ 2 పీపుల్ని తీసుకున్నాడు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, వీడు పర్సన్ ఏ అనుకుంటే వీడు పర్సన్ బి. పర్సన్ ఏ ఏం బిలీవ్ చేస్తాడంటే మన ఇంటెలిజెన్స్ అనేది గ్రో అవుతుంది, డెవలప్ అవుతుంది అని బిలీవ్ చేస్తాడు. పర్సన్ బి ఏం బిలీవ్ చేస్తాడు అని అంటే మన మైండ్ సెట్, ఇంటెలిజెన్స్ అనేది ఫిక్స్డ్. సో వీళ్ళిద్దరి మధ్యలో టెస్ట్ పెడితే పర్సన్ ఏనే ఎక్కువగా బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతాడు. అంటే ఈచ్ టైం వీ నీడ్ టు బీ ఇన్ అ గ్రోత్ మైండ్ సెట్ అనమాట. సో ఇక్కడ టిప్ వచ్చేసి, మీరు నెక్స్ట్ టైం స్ట్రగుల్ అయ్యేటప్పుడు మీకు మీరు చెప్పుకోండి, ఐ మే నాట్ బి గుడ్ ఎట్ దిస్ యెట్ బట్ ఐ కెన్ ఇంప్రూవ్ అని. అంటే నేను దీనిలో ఇంకా బెటర్ కాలేదు కానీ అవుతా అని. సెకండ్ వే వచ్చేసి, సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ అ రైట్ మైండ్ సెట్ పీపుల్. జిమ్ రాన్ అనే ఒక వ్యక్తి ఏం చెప్పిండంటే, యు ఆర్ ద యావరేజ్ ఆఫ్ 5 పీపుల్ యూ స్పెండ్ ద మోస్ట్ టైమ్ విత్. అంటే ఇఫ్ యూ సరౌండ్ విత్ అంబిషియస్ పీపుల్, మంచి మైండ్ సెట్ ఉన్న పీపుల్, సక్సెస్ఫుల్ పీపుల్తో ఉంటే నువ్వు కూడా అదే అవుతావు అని. ఇక్కడ ప్రో టిప్ వచ్చేసరికి, ఆడిట్ యువర్ సర్కిల్. అంటే మీ సర్కిల్ని ఒక్కోసారి క్వశ్చన్ చేసుకోండి, ఆర్ దీస్ పీపుల్ లిఫ్టింగ్ మీ అప్ ఆర్ పుల్లింగ్ మీ డౌన్? వీళ్ళు నన్ను సక్సెస్ వరకు తీసుకెళ్తున్నారా లేకపోతే సక్సెస్ నుంచి దూరంగా చేస్తున్నారా? ఇలా క్వశ్చన్ చేసుకోవడం వల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఇది నా ఫేవరెట్ వే. థర్డ్ వే వచ్చేసి, ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ డైలీ. అంటే హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఏం చేసినారంటే, ఒక రీసెర్చ్లో ఎవరైతే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు ఎక్కువ హ్యాపీయర్ అండ్ లెస్ స్ట్రెస్డ్ ఉన్నారంట. నేనేం టిప్ ఇస్తా అంటే, ఇక్కడ స్టార్ట్ యువర్ గ్రాటిట్యూడ్ జర్నల్. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక 3 థింగ్స్ దేనికి మీరు గ్రేట్ఫుల్ ఉన్నారో రాయండి. ఫోర్త్ వే వచ్చేసి, రీఫ్రేమింగ్ యువర్ నెగటివ్ థాట్స్. ఇక్కడ ఒలింపిక్ అథ్లీట్స్ అనేవాళ్ళు వాళ్ళ యాంగ్జైటీని ఒక ఎగ్జైట్మెంట్తో రీప్లేస్ చేస్తారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి, అమ్మ ఈ ఎగ్జామ్ నాకు భయం అవుతుంది అనుకోవడం కన్నా, సరే నేను ఈ ఎగ్జామ్ రాసి నా నాలెడ్జ్ ఎంత ఉందో టెస్ట్ చేసుకుంటా అనుకోవడం బెటర్ అనమాట. సో నా ప్రో టిప్ వచ్చేసి, రీప్లేస్ ఎవ్రీ ఐ కాంట్ విత్ హౌ కెన్ ఐ. నా నెక్స్ట్ వే వచ్చేసి, స్క్రీన్ టైంని రెడ్యూస్ చేయడం. ఒక యూనివర్సిటీ ఏం చెప్పిందంటే, ఎవరైతే సోషల్ మీడియాని 30 మినిట్స్ కన్నా ఎక్కువ యూజ్ చేస్తారో వాళ్ళ ఫోకస్ తక్కువ ఉంటుంది, డిప్రెషన్ రేట్ ఎక్కువ ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, అండ్ ఆల్సో వాళ్ళు ఏది ఎక్కువగా మైండ్ఫుల్గా చేయలేరంట. సో మీరేం చేస్తారంటే, స్క్రీన్ టైంని రెడ్యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన స్క్రీన్ టైం ఎట్లా రెడ్యూస్ చేసుకోవాలనేది, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఓకేనా? ది నెక్స్ట్ వే టు ఇంప్రూవ్ యువర్ మైండ్ సెట్ ఇస్ రీడ్ బుక్స్ కాన్స్టాంట్లీ. ఒక బిల్ గేట్స్ అనే వ్యక్తియే ఇయర్లీ ఒక 50 బుక్కులు చదువుతాడంట. మనము యావరేజ్ మిడిల్ క్లాస్. అలాంటప్పుడు మనం ఎన్ని చదవాలి మన మైండ్ సెట్ని, పర్స్పెక్టివ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కదా? సో స్టార్ట్ రీడింగ్. అంటే ఒక హ్యాబిట్ చేసుకోండి బుక్స్ చదవడం అనేది. నా టిప్ ఏంటి అంటే, ఒక 15 మినిట్స్ బ్లాక్ చేయండి మీ ఎంటైర్ డేలో. ఆ 15 మినిట్స్ ఏమి చేయకండి, బుక్ మాత్రమే చదవండి. ఒకవేళ చదవబుద్ధి కాలేదనుకోండి, ఆ బుక్ పట్టుకొని బుక్లోకి వేసి చూడండి. ఆ 15 మినిట్స్ స్క్రీన్ ముట్టుకోకండి, అట్లాని ఏ పని చేయకండి, బుక్లోకి మాత్రమే చూడండి. అప్పుడన్నా యూ విల్ ట్రై టు ఇంప్రూవ్ యువర్ కాన్సన్ట్రేషన్. మీకు ఒక రీడింగ్ హ్యాబిట్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ వే వచ్చేసి, టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ అండ్ యువర్ మైండ్. ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తే ఎవ్రీ మార్నింగ్ ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి.
ఎండార్ఫిన్స్ వల్ల విల్ బీ హ్యాపీ సోల్ అనమాట. అండ్ ఆల్సో మెడిటేట్ చేయడం వల్ల మన ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది. నేను ఇచ్చే ప్రో టిప్ ఏంటి అంటే ఎవ్రీడే 30 minutes తప్పకుండా తిన్నాకనో తినక ముందుకో వాకింగ్ చేయండి, ఫోన్ యూజ్ చేయకుండా. ఆర్ అట్లీస్ట్ డీప్ బ్రీతింగ్ అనేది చేయండి 5 minutes వరకు. ది లాస్ట్ వే టు ఇంప్రూవ్ యువర్ మైండ్ సెట్ వచ్చేసి సెట్ యువర్ గోల్స్ అండ్ ఆ గోల్స్ అచీవ్ చేయడానికి యాక్షన్ తీసుకోండి. జైల్ మాథ్యూ అనే ఒక వ్యక్తి ఏం చెప్పిండంటే ఎవరైతే గోల్స్ అనేది పేపర్ మీద రాస్తారో వాళ్ళు 42% హయ్యర్ ఛాన్సెస్ ఉంటాయంట గోల్ అచీవ్ చేయడానికి. సో మీరు ఒక క్లియర్ మైండ్ సెట్ తో ఒక గోల్ ని అచీవ్ చేయడానికి ట్రై చేయండి. నేను ఇక్కడ ఇచ్చే టిప్ ఏంటంటే గోల్ అనేది సెట్ చేసుకోండి, కానీ ఒక డెడ్ లైన్ తో సహా. అంటే నేను ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలి అనుకోవడం కన్నా నేను ఎవ్రీడే 1 hour డిఎస్ఏ ప్రాబ్లమ్స్ చేస్తా అని అనుకోవడం బెటర్ అన్నమాట. దట్స్ ఇట్ గైస్. ఇవే నా 8 స్ట్రాటజీస్ మైండ్ సెట్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి. మీరు ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తారు అనేది నాకు కామెంట్ బాక్స్ లో పెట్టండి. అండ్ ఇది యూస్ఫుల్ అనిపిస్తే వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హే మోక్ష ఇలాంటి అమేజింగ్ కంటెంట్ కోసం. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద bell icon. And remember, mindset will shape your future. See you in the next one.